హలో, వెల్కమ్ టు అరోమా ఫుడీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో పికిల్. అది కూడా 30 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఈ టొమాటోస్ని ఎండలో ఎండబెట్టాల్సిన పని కూడా లేదు. ఈ టొమాటో పచ్చడిని కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 4 నుంచి 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? ఈ టొమాటో నిల్వ పచ్చడి కోసం నేను 1 కేజీ వరకు టొమాటోలు తీసుకున్నాను. ఈ టొమాటోని శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా తుడుచుకొని ఆరబెట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత మూసి పెట్టేయాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ టొమాటోస్ అన్నీ మగ్గేలోగా ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల గుజ్జులాగా అవుతుంది. ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అవి కూడా పోయి బాగా కుక్ అయిపోతుంది. ఇది బాగా మగ్గేలోగా ఒక 100 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. ఇందులో ఎటువంటి గింజలే ఉండకుండా చూసుకోవాలి. ఈ చింతపండు కూడా అందులోకి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకా కాసేపు మగ్గించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లోకి 100 గ్రామ్స్ వరకు రాళ్ళు ఉప్పు వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల వరకు కారం పొడి వేసుకొని ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఇంకా కొద్దిగా ఉంది. ఇలా అడుగు పడుతుందంటే ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది అని అర్థం. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ కూడా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగు పడుతుంది. ఇప్పుడు వాటర్ అంతా పోయిన తర్వాత ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కారం పొడిని ఇందులో వేసేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ కారం పొడి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని బాగా చల్లార్చుకోవాలి. ఎందుకంటే వేడి వేడి వస్తువులు ఎప్పుడు మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోకూడదు. ఇది పూర్తిగా చల్లారేలోగా మనం ఇందులోకి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ మాత్రం దగ్గర 1/2 లీటర్ వరకు పట్టిందండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 1 టీ స్పూన్. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి తీసుకొని బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. నాకు వెల్లుల్లి 2 పెద్ద వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను. దీనికి అందులో ఒక 70% వరకు నేను క్రష్ చేసే వేసాను. మిగతావి డైరెక్ట్గా ఇలా వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి మొత్తం వేగకపోయినా పర్లేదు, కానీ కరివేపాకు మాత్రం బాగా వేగాలి, పచ్చిగా అస్సలు ఉండకూడదు. ఇలా వెల్లుల్లి క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన టొమాటో పచ్చడిని తీసి మిక్సీలో వేసుకొని ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను మొత్తం బ్లెండ్ చేయలేదు, కడాయిలో కొంచెం ఇలానే ఉంచాను. మొత్తం బ్లెండ్ చేయడం వల్ల మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా కొద్దిగా పక్కన పెట్టేసి కలిపేస్తే కచ్చపచ్చగా ఉంటుంది. అక్కడ బ్లెండ్ చేసిన టొమాటో పికిల్ని కూడా ఇందులో వేసి కలిపేసి తాలింపు చల్లగా అయిన తర్వాత ఇందులో వేసి ఆయిల్ మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తే ఎక్కువ అయినట్టే అనిపిస్తుంది ఆయిల్, కానీ మొత్తం కలుపుతూ ఉండగా ఆయిల్ మొత్తం లోపలికి పీల్ చేసుకుంటుంది. పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే
నూనె పైకి తేలుతూ ఉండాలి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.